Did you enjoy? Okay. Generally, when we meet people, we used to say good morning, good evening. Am I right? But when I meet people, I used to wish happy morning, happy evening. Why? Because I wanted every child must be happy on all occasions, at all times. అంటే ప్రతి విద్యార్థి కూడా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండాలి అని నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా హ్యాపీ ఈవినింగ్ అని చెప్పి మరొక్కసారి హ్యాపీ ఈవినింగ్ అని చెప్తున్నాను. హ్యాపీ ఈవినింగ్. మరి ఎప్పుడు సంతోషంగా ఉంటారా? దలైలామా, బౌద్ధ గురువు దలైలామా చెప్పాడు, జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే అన్ని వేళలా సంతోషంగా ఉంటాం. అన్ని వేళలా సంతోషంగా ఉంటాం. కాబట్టి బీ హ్యాపీ. ఇప్పుడు మనం ఇవాళ కార్యక్రమం ఏమిటి? మీ విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యం ఎలా ఎన్నుకోవాలా, ఆ లక్ష్యం ఎన్నుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనేటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసాం కదా. అందుట్లో మరి ఒక్క విషయం చెప్తాను. మరి విద్యార్థి జీవితంలో లక్ష్యం ఎందుకు ఏర్పరచుకోవాలంటే విజయం సాధించడానికి. విజయం అంటే ఏంటి? గెలుపు అంటే విజయమా? విజయం అంటే జీవితంలో సమోన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమానుగతంగా, అంటే ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ ముందుకు వెళ్ళటమే విజయం. అంటే ఇప్పుడు మీరంతా కూడా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు తెచ్చుకోవాలా? తెచ్చుకున్నారు. దట్ వై కాల్ ఇట్ యాజ్ ఎ సక్సెస్. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకోవాలా? తెచ్చుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఏ సక్సెస్. ఆ తర్వాత కొంతమంది ఇంజనీర్స్ అవ్వాలనుకుంటారు. వాళ్ళు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ పరీక్ష రాసుకుని దానిలో టాప్ ర్యాంక్ తెచ్చుకుని ఈ దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ పొందారు. దట్ వై కాల్ ఇట్ యాజ్ ఎ సక్సెస్. లేదు, డాక్టర్ అవ్వాలనుకున్నారు ఎవరన్నా, వాళ్ళు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ, అక్కడ సీట్ తెచ్చుకోవాలి, తెచ్చుకున్నారు. దట్ వై కాల్ ఇట్ యాజ్ ఎ సక్సెస్. కాబట్టి మీరు అందరూ కూడా మీ విద్యార్థి జీవితంలో సమోన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సంవత్సరం చివర జరిగేటువంటి పరీక్షల్లో, యాన్యువల్ ఎగ్జామ్స్లో మీ క్లాస్ ఫస్ట్ రావాలా, మీ స్కూల్ ఫస్ట్ రావాలా అని గోల్ పెట్టుకోండి. వచ్చిందనుకో వీ కాల్ ఇట్ యాజ్ ఎ సక్సెస్. కాబట్టి మీరు ఈ లక్ష్యం ఏర్పరచుకోవాలి అంటే మీకు ఒక కోరిక ఉండాలి. ఏముండాలి? ఆ కోరిక అని చెప్పినప్పుడు నేను మీకు ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తా చరిత్రలో. మీకు తెలుసా, కెన్ యూ టెల్ మీ ద నేమ్ ఆఫ్ గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్? గ్రీకు దేశానికి చెందిన ఫిలాసఫర్ పేరు. ఎస్, కెన్ ఎనీబడి టెల్ మీ? సోక్రటీస్. ఆయన పేరేంటి? సోక్రటీస్. నీ పేరేంటి? అభిషేక్ లేని కొన్నవాడు సోక్రటీస్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మరి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. సార్, చాలా తెలివిగల వాళ్ళు, నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్ అన్నాడు. ఏమిట్రా అభిషేక్ అన్నాడు ఆయన. సార్ నేను జీవితంలో విజయము సాధించాలనుకుంటున్నాను, దానికి ఉన్న రహస్యాలు చెప్పండి, విజయము సాధించడానికి కావాల్సిన రహస్యాలు చెప్తే ఆ రహస్యాలు నేను అమలుపరిచి విజయోన్ముఖుడు అవుతానన్నాడు. సోక్రటీస్ ఏం చెప్పలా, ఒక 2 నెలల తర్వాత రా పో అన్నాడు. మన వాడు నీరసంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 నెలల తర్వాత వెళ్ళాడు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగాడు. సార్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ద సీక్రెట్స్ ఆఫ్ ది సక్సెస్ అని. 2 నెలల తర్వాత మళ్ళా చెప్పలా. మళ్ళా ఒక 1 నెల రోజుల తర్వాత రాపు అన్నాడు. మనవాడు మళ్ళీ 1 నెల రోజులాగా వెళ్ళాడు. ఇక ఈ వదిలిపెట్టేటట్టు లేడని నెక్స్ట్ డే పలానా నది ఒడ్డుకు రారా అన్నాడు. అభిషేక్ వెళ్ళాడు నది ఒడ్డుకి. వెళ్ళిన తర్వాత సోక్రటీస్ని మళ్ళీ అడిగాడు. సోక్రటీస్ అన్నాడు, నాతో పాటు నదీ ప్రవాహంలో నీటికి ఎదురు నడువు అన్నాడు. నడుస్తూ ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళగానే అభిషేక్ జుట్టు పట్టుకుని సోక్రటీస్ నీళ్ళల్లో ఇట్లా ముంచేశాడు. అభిషేక్ దేహం అంతా బ్లూ రంగులోకి మారుతుంది. ఇంకాసేపు ఉంచితే అభిషేక్ మనకు దక్కడు అనుకున్న టైంలో పైకి లేపాడు.
అప్పుడు అభిషేక్ అన్నాడు, సార్ నేనేదో మీకు మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడిగా, మీరేంటి సార్ నన్ను మృత్యుదేవత ముఖద్వారం దాకా తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చారు అన్నాడు. అప్పుడు సోక్రటీస్ అభిషేక్ అన్నాడు, నాయనా నీకు నీళ్ళలో ఉన్నప్పుడు ఏం కావాలనిపించిందిరా అని. చెప్పండి, అభిషేక్ నీళ్ళలో ఉన్నప్పుడు ఏం కావాలనిపించింది? ప్రాణం కావాలంటే ఏం కావాలి? ఆక్సిజన్. హూ సెడ్ ఆక్సిజన్? వాడి క్లాప్స్ కొట్టండి. గివ్ హిమ్ బిగ్ హ్యాండ్, గివ్ హిమ్ బిగ్ హ్యాండ్. చూసారా, అందరూ ప్రాణం అని చెబితే ఆ ప్రాణానికి అవసరమైన, శ్వాసక్రియకి అవసరమైన, రెస్పిరేషన్కి అవసరమైన ఆక్సిజన్ కావాలి అని అబ్బాయి చెప్పాడు. చూసారా, వాట్ ఇస్ యువర్ నేమ్? భవానీ ప్రసాద్. కాబట్టి భవానీ ప్రసాద్ లాగా వీడు కూడా ఏం చెప్పాడంటే, అభిషేక్ ఆక్సిజన్ కావాలన్నాడు. అప్పుడు సోక్రటీస్ చెప్పాడు అభిషేక్, అరే అభిషేక్, నువ్వు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ అవసరం అని ఎంత అనుకున్నావో, జీవితంలో విజయము సాధించాలి అనే కోరిక కనుక అంతుంటే అదే నా విజయానికి రహస్యం. దేర్ ఇస్ నో అదర్ సీక్రెట్స్ ఆఫ్ ది సక్సెస్ అన్నాడు. కాబట్టి జీవితంలో విజయం సాధించాలంటే ఏం కావాలి? కాదు, సక్సెస్ సాధించాలంటే కోరిక ఉండాలి. అదే వాడికి ఆక్సిజన్ ఎంత అవసరం అని అనుకున్నాడో నీళ్ళల్లో ఉన్నప్పుడు, విజయము సాధించాలి అని కోరిక అంత ఉండాలి. అర్థమైందా? కోరిక వల్ల ఆసక్తి ఏర్పడుతుంది. కోరిక వల్ల ఏర్పడుతుంది? ఆసక్తి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఆసక్తి వల్ల ఏం పెరుగుతుంది? ఏకాగ్రత వల్ల మెదడు యొక్క ధారణా శక్తి పెరుగుతుంది. మెదడు యొక్క ధారణా శక్తి ఎప్పుడైతే మెదడు ధారణా శక్తి పెరిగిందో, నువ్వు చదివింది, విన్నది అన్నీ కూడా మెదడు బాగా గుర్తుపెట్టుకుంటుంది. బాగా గుర్తు పెట్టుకుంటే పరీక్షల్లో ప్రశ్న చూడగానే మెదడు టక్టక్క ఆన్సర్ చెప్పేస్తుంది. ప్రశ్నకు అనుకూలంగా సమాధానాలు రాస్తారు. మీకు 100కి 100 మార్కులు వస్తాయి, స్టేట్ ఫస్ట్ వస్తాయి. కాబట్టి దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే, దీనికి అంతటికీ కారణం మీకు కావాల్సింది ఏమిటి అంటే, మొట్టమొదట కోరిక. ఏముండాలయ్యా? అందరికీ మరి కోరికలు ఉన్నాయా? మరి ఇప్పుడు ఆ కోరికకు అనుగుణంగా మీ మొదటి కోరిక ఏమి ఉండాలంటే, రాబోయే రోజుల్లో మీ తరగతి గదిలో, మీ పాఠశాలలో మీరు ఫస్ట్ రావాలి. ఏం రావాలి? ఓకే. మరి అట్లా దాన్ని గోల్, లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏం కావాలనుకుంటున్నారు మీరు? కోరిక ఉంది. కోరిక వల్ల లక్ష్యం ఏర్పరచుకున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మొదటిగా మీకు ఏం కావాలనుకుంటున్నారు మీరు? స్టడీ. ఓకే, స్టడీ చదవకుండా రాదు. అన్నిటికంటే మొదటిగా ఏం కావాలి తెలుసా మీకు? పట్టుదల. వెరీ గుడ్. ఇంకా ఏకాగ్రత. ఇంకా వెరీ గుడ్. నువ్వేనా చెప్పింది? నమ్మకం. వెరీ గుడ్. 3 4 వాళ్ళకంతా క్లాప్స్ కొట్టండి. మొట్టమొదట నమ్మకం. ఓకే, గుడ్. సిడౌన్. అదే మొట్టమొదట మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేనేమైతే అనుకున్నానో, నేనే లక్ష్యం అయితే అనుకున్నానో, ఏ పని అయితే చేద్దాం అనుకున్నానో అది సాధించగలను అనేటువంటి ఒక బలీయమైనటువంటి నమ్మకం మీ మీద మీకున్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలరు. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ ఈస్ having a belief in your capabilities. What we call it as self confidence. మొట్టమొదటిగా మీకు మీ మీద నమ్మకం ఉండాలి. Yes, I am not inferior to anybody. I am equally competent to get what I want in my life. Such a potential energy I have. అనేటువంటి భావన, అనేటువంటి నమ్మకం మీలో ఉండాలి. అంటే నేను ఎవరికంటే తీసిపోను, నాలో అద్భుతమైన శక్తియుక్తులు ఉన్నాయి, అపారమైన తెలివితేటలు ఉన్నాయి, విశేషమైన ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి. నేనేమైతే అనుకున్నానో అది సాధించగలిగే సత్తా, అది సాధించగలిగే ధైర్యం నాలో ఉన్నాయి అనే నమ్మకం మీ మీద మీకు ఏర్పడినప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మొట్టమొదటిగా మీకు కావాల్సింది మీ పైన మీకు నమ్మకం. వాట్ వి కాల్ ఇట్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అందుకే ఒక పర్యాయం వివేకానంద స్వామి అంటాడు, మీరు ఈ ప్రపంచ చరిత్రను చూసినట్లయితే ఈ ప్రపంచంలో అనేక మంది పుడుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. వాళ్ళ చరిత్రను ఎవరు గుర్తుపెట్టుకోవట్లా. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్ర మాత్రం గుర్తు